డైస్ ఇరాయి ఈ సినిమా చూసిన. యాక్చువల్లీ ఈ టైటిల్కు ఈ సినిమాకు చాలా సంబంధం ఉంటుంది. బట్ చదివే వాళ్ళకి మాత్రం చదవడానికి కూడా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఒక లవరు ఇద్దరు లవర్స్ వాళ్ళిద్దరు విడిపోతారు. ఆ విడిపోయిన తర్వాత అంటే గొడవ చిన్నగా అంటే కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసి వాళ్ళు విడిపోతారు. విడిపోయిన తర్వాత ఒక జస్ట్ 1-2 వీక్స్లో ఆ అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి దయ్యమై వచ్చేసి ఇతన్ని ఇబ్బంది పెడుతుందని అనుకుంటారు. బట్ ఇంకొక లవ్ స్టోరీ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయిని ఇంకొక అబ్బాయి గాఢంగా ప్రేమిస్తుంటాడు అనమాట. ఆ విషయం ఆ అమ్మాయికి కూడా తెలీదు. ఆ గాఢంగా ప్రేమించే అబ్బాయి ఈ దయ్యం అన్నమాట. ఈ దయ్యం రూపంలో వచ్చేసి హీరోని ఇబ్బంది పెడుతుంటాడు అనమాట. ఇబ్బంది పెట్టడం అంటే ఆ హారిఫిక్ సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేస్తుంటాడు అనమాట. ఎందుకనంటే ఈ లవరు ఆ అమ్మాయిని వదిలేసిండు. అంటే ఈ దయ్యం అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా డీప్ లవ్ చేసిన వ్యక్తి అనమాట. ఇందులో కొన్ని సీన్స్ అయితే నిజంగా అన్ఇమాజినబుల్ అనిపించింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్లో అతను ఎవరైతే డీప్ లవ్ చేసిన పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ అసలు ఆ అమ్మాయికి లవ్ చేస్తున్నాను కూడా చెప్పాడు. అంత అసలు మొత్తం అంటే ఇప్పుడు ఎంత ఆరాధ భావంతో చేసే లవ్ అనమాట. వీడు హీరో ఎవరైతే ఉన్నాడో ఇతను చిల్ గాయ్, అంటే చాలా రిచ్ పర్సన్, ఈజీగా మూవ్ ఆన్ అయిపోయే పర్సన్. సో వాడంతా కేర్ చేయడు. సో ఆ కేర్ చేయట్లేదు అంటే ఆ అమ్మాయి వీళ్ళు లవ్ చేస్తుంది. అలాంటి అమ్మాయిని నువ్వు లవ్ చేయట్లేదు అన్న ఇంటెన్షన్తో ఈ డీప్ లవ్ చేసిన అబ్బాయి వాడిని హర్రర్కి గురి చేస్తుంటాడు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎండింగ్కి వచ్చేసరికి కూడా ఈ ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఆ డీప్ లవ్ చేసే అబ్బాయి హీరోను ఇబ్బంది పెడుతుండనే చెప్పుకున్నాం. ఆ అబ్బాయిది వీళ్ళు క్లియర్ చేస్తారు. కొంచెం ఏమంటారు, అది సస్పెన్స్, మనం ఇప్పుడు చెప్పకూడదు. కానీ ఒకవేళ చెప్పాలి అని అంటే చూసిన తర్వాత రండి. అదేంటిదంటే ఆ డీప్ లవ్ చేసిన పర్సన్ని వీళ్ళు పూడ్చిపెట్టరు అన్నమాట. వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పూడ్చిపెట్టదు. వాడిని సజీవంగా అట్లే బెడ్ మీద ఉంచేస్తుంది అనమాట. అంటే వాడు చచ్చిపోతాడు, చచ్చిపోయిన డెడ్ బాడీని ఆ బెడ్ మీద అట్లే ఉంచేస్తుంది వాళ్ళ మమ్మీ. సో ఆ డెడ్ బాడీకి ఆ గజ్జలు డ్యాన్స్ చేసేటప్పుడు హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటుంది, ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయి ఆ గజ్జలు కట్టుకొని ఉంటాడు. వాడు చనిపోయిన రిచువల్స్ జరిగాయి కాబట్టి వాడు అట్లే దయ్యంలాగా తిరుగుతాడని చెప్పేసి ఆ గజ్జలు తీయడానికి ఆ కాళ్ళు అంటే రావు, అవి మొత్తం ఇప్పుడు హ్యూమన్ బాడీకి అతుక్కపోయి ఉంటాయి ఆ గజ్జలు రావు. సో హీరో ఏం చేశాడంటే ఆ గజ్జలు ఆ కాళ్ళనే నరికేస్తాడు, టోటల్గా నరికేసి ఆ గజ్జలు తీసేసి మంటలు వేస్తాడు. అప్పుడు ఆ దయ్యం అనేది వెళ్ళిపోతుంది. ఆ డీప్లో వేసిన పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడు గాల్లో కలిసిపోతాడో అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే చచ్చిపోయిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయి దయ్యమై వస్తుంది. అది క్లైమాక్స్ అనమాట. సో ఇది చాలా డిఫికల్ట్. అంటే ఇప్పుడు అన్ని సినిమాలు రీసెంట్గా ఏ సినిమా వచ్చినా కూడా సెకండ్ పార్ట్కి లీడ్ చేసేలాగానే తీస్తున్నారు. లేదంటే ఇది ఒక జస్ట్ కిక్ ఫ్యాక్టర్ కింద ఇచ్చిండా లేదా తెలీదు డైరెక్టర్ కానీ, బట్ మళ్ళీ ఇంకొక దయ్యం వచ్చింది అన్నట్టుగా సినిమా ఎండ్ చేస్తారనమాట. అది. సో దిస్ ఇస్ అ స్టోరీ. హోప్ యూ లైక్డ్ ఇట్. మీరు కూడా చూడండి. కొన్ని మూమెంట్స్ అయితే బాగుంటాయి. హర్రర్ అంటే ఇక కొంచెం హర్రర్ లానే ఉంటుంది, కానీ అంత స్కేరీ ఫిల్మ్ అయితే కాదు, బట్ కొంచెం అయితే స్కేరీగా ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.